స్వాతంత్ర దినోత్సవంగా దేశమంతా కూడా పండగ జరుపుకుంటున్నటువంటి రోజు 15 ఆగస్టు, ఆగస్టు 15. నిజంగా మనందరం సంతోషించి పండగ చేసుకోవాల్సిన రోజే ఈరోజు. స్వతంత్ర భారతావని సంతోషించే రోజు ఈరోజు. మరి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అంతమై మనల్ని మనం పరిపాలించుకుని స్వేచ్ఛావాయువులు పీల్చుకునేటువంటి అద్భుతమైనటువంటి శుభతరుణం ఈరోజే మనకి వచ్చింది. ఈరోజు 79 సంవత్సరాలు 79 సంవత్సరాలు అంటే 79 స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును. ఇది 79వది. ఇది ఈ సంతోషం, ఈ పర్వదినం మనకు రావడానికి ఎంతోమంది స్వాతంత్ర్య సమర యోధులు ప్రాణత్యాగాలు చేశారు, తమ ప్రాణాలని బలిపెట్టారు. తమ కుటుంబాలని, తమ సొంత సుఖాలని, సంతోషాలని దేన్ని పట్టించుకోలేదు. నేను బలైన తర్వాతి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతారు నా భారతదేశంలో అని ఎంతోమంది అమరవీరులు అయ్యారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వారందరినీ దేవుడు గుర్తు చేసుకుంటాడు. దేశం కోసం ప్రాణాలు ఒడ్డినటువంటి అమరవీరుల్ని. ఆనాడే కాదు, ఆనాటి నుంచి ఈనాటి దాకా సరిహద్దులో మనందరి పక్షంగా కాపలాగా ఉండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా పొరుగు దేశాలు మన భూభాగంలోకి రాకుండా, వేరే విధంగా మన మీద కుట్రలు చేయకుండా సరిహద్దుల్లో ఉండి ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు మన స్వేచ్ఛకు విఘాతం కలగకుండా మన స్వేచ్ఛగా మన దేశంలో బ్రతకడానికి సరిహద్దులో కాపలాగా ఉంటున్నటువంటి సైనికులు కూడా చాలామంది ప్రాణాలు పెట్టారు. ఇప్పటికి కూడా ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉండి సరిహద్దుల్లో ఉన్నారు. చలి, మా క్లైమేట్ రకరకాలుగా ఉంటుంది వాళ్ళు ఉండే ప్రదేశాల్లో. ఎండ, వాన, వేడిమి, చలి అనే భేదాలు లేకుండా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరొక పక్కన శత్రువు ఏ క్షణాన ఏ విధంగా దాడి చేస్తాడో తెలియని స్థితిలో తమ ప్రాణాలని, కుటుంబాలని సైతం లెక్క చేయకుండా ఏమైతే అదైంది, బతికినా చనిపోయినా నా దేశం కోసం అనే తీర్మానంతో, గొప్ప త్యాగపూరితమైనటువంటి హృదయంతో సరిహద్దులో కాపలాగా వస్తున్నటువంటి సైనికులు ఆనాటి నుంచి ఈనాటి దాకా మన స్వేచ్ఛకు విఘాతం కలగకుండా కాపలాగా వస్తున్నారు. మరి ఆ విధంగా కాపలానే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, ఆయా ప్రదేశాల్లో ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ప్రజల్ని కాపాడటానికి వీర సైనికులు పరిచారకులు అవుతున్నారు. శత్రువులను ఎదుర్కోవటానికి యుద్ధవీరులు అవుతున్నారు. ఇలా అన్ని రకాలుగా మన దళాలు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాయి. వారిని బట్టి కూడా నా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలని, వీర సైనికుల కుటుంబాలని కూడా నా తండ్రి ఆశీర్వదించునుగాక, ఆదరించునుగాక. మన అన్ని దళాల సైనికులందరికీ నా తండ్రి కాపుదల దయచేయునుగాక. ఆమేన్. మేము ఈరోజు సైనికుల్ని గుర్తు చేసుకోవటం కాదు, నా అనుదిన ప్రార్థనలో ప్రతిరోజు కూడా ప్రభు కృపను బట్టి నేను, నా ఆత్మీయ బిడ్డలు అందరూ కూడా సైనికుల కోసం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వాళ్ళ త్యాగం గొప్పది.
వాళ్ళకి మనలాగే కుటుంబాలు ఉన్నాయి, కానీ కుటుంబాలకు దూరంగా ఉంటారు. వాళ్ళకి మనలాగే హాయిగా ప్రశాంతంగా సుఖంగా అన్ని సౌకర్యాలతో ఉండాలని ఆశ ఉంటుంది, కానీ మన కోసం అవన్నీ త్యాగం చేస్తారు. వాళ్ళు కూడా ఏ బెదురు భయం లేకుండా హాయిగా నిద్రపోవాలని ఉంటుంది, కానీ మనం నిద్రపోవాలంటే వాళ్ళు మేల్కొని ఉండాలి. కాబట్టి తప్పకుండా మీ అనుదిన ప్రార్థనలో సైనికుల్ని గుర్తు చేసుకోండి, దేశ అధికారులను గుర్తు చేసుకోండి, దేశ నాయకులు కూడా. మనం అనుకుంటాం ఇప్పుడు ప్రధానమంత్రి గారి గురించి, ముఖ్యమంత్రి గారి గురించి అది మంచి హోదా అని మనం అనుకుంటాం, కానీ కాదు. వాళ్ళన్ని సుఖాలు త్యాగం చేయాలి, దేశం కోసం రాష్ట్రం కోసం వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళ కింద చాలా శాఖలు ఉంటాయి, వాటన్నిటినీ పర్యవేక్షించాలి. ఒకవేళ 5 సంవత్సరాలు వారి పరిపాలనలో ఉంటే 5 ఏళ్ళు వాళ్ళకి నెమ్మది ఉండదు. ఎందుకంటే మరి దేశంలో ఎన్నో సమస్యలు, ప్రతిరోజు ఏదో పక్క నుంచి ఏదో సమస్య, దాన్ని డీల్ చేయాలి. రాష్ట్రంలో కూడా ఎన్నో సమస్యలు, ప్రతిరోజు ఏదో పక్క నుంచి ఏదో సమస్య, దాన్ని డీల్ చేయాలి. అధికారంలో ఎవరున్నప్పటికీ వాళ్ళకుండే మానసిక ఒత్తిళ్ళు, వాళ్ళకుండే మెంటల్ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి దేవుడు ఇవ్వని పీఠం ఎవరు ఎక్కలేరు. ఎవరైనా పీఠం ఎక్కారంటే దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు నాయకులుగా ఉన్నటువంటి ఆ నాయకుల కోసం, ప్రభుత్వ అధికారుల కోసం, పోలీసు వారి కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. నేనైతే నా అనుదిన ప్రార్థనలో తప్పనిసరిగా గుర్తు చేసుకుంటాను. ప్రధాని దగ్గర నుండి ముఖ్యమంత్రి వరకు నాయకులు, అధికారులు, మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తాం. వీళ్ళు శోధించబడకుండా, ఎందుకంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని, విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి అన్నాడు. కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. లేకపోతే వాళ్ళు శోధించబడ్డారంటే మనం శోధించబడతాం, వాళ్ళు శోధించబడ్డారంటే మనల్ని శోధిస్తారు. కాబట్టి ముందు మనం శోధించబడకుండా ఉండాలంటే వాళ్ళు శోధన గురి కాకూడదు. వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, సుపరిపాలన అందించాలి, వాళ్ళు బాగుండాలి, దేశ బాగును కూడా వాళ్ళు మనసారా కోరుకోవాలి. కాబట్టి వాళ్ళ కోసం కూడా తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి.